నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ముందుగా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేర్చే పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో కనీస రుసుము చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోమ్ డెలివరీ చేస్తుందని ఖమ్మం బస్ డిపో మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఈ నెల 17న భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు శ్రీరామచంద్రానికి వెళ్ళి దర్శనం చేసుకునే నేపథ్యంలో మాత్రం అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మాత్రం నేరుగా టీఎస్ఆర్టీసీ ఒక నూతన శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తలంబ్రాలు అంటే భద్రాచలం ఆలయానికి వెళ్ళి తీసుకునే నేపథ్యంలో మాత్రం వాళ్ళకి టీఎస్ఆర్టీసీ ద్వారా నేరుగా ఇంటికి పంపించేందుకు కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఆర్టీసీ డిఎం గారు ఉన్నారు, వాళ్ళ శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఈ తలంబ్రాలు ఎందుకు నేరుగా దర్శనానికి వెళ్ళేందుకు ఎందుకు పంపిస్తున్న విషయాలు అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ తలంబ్రాలుకి శ్రీకారం ఎందుకు చుట్టారు? అసలు భద్రాచలం వెళ్ళని భక్తులకి మీరు ఎలాంటి సౌకర్యం చేపడతారు? నమస్తే అండి. ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా 17వ తారీఖున కళ్యాణం జరిగిన తర్వాత అక్కడి తలంబ్రాలను మన రాష్ట్రంలో ఎక్కడికైనా చేరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా. అయితే ఆఫ్లైన్లో కూడా మేము ఇస్తాము, రిసీట్ ఇస్తాము. 151 రూపీస్ ఉంటుంది ఈచ్ ప్యాకెట్. అలానే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. తలంబ్రాలు పడిన తర్వాత ఒక వారం నుండి డోర్ డెలివరీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఈఓ గారితో కూడా సంప్రదించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారి ద్వారా ఇట్లా పోస్టల్ ఆవిష్కరణ జరిగింది. ఈ తలంబ్రాల గురించి కూడా తెలియజేయటం జరిగింది. విస్తృతంగా ప్రచారం ఇవ్వటము, ఎవరికైనా సరే ఖచ్చితంగా వారింటికి పంపటం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ప్రజల స్పందన ఎలా ఉంది? యాక్చువల్గా 17వ తారీఖున శ్రీరామనవమి అయిన తర్వాత నుంచి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దూరాన్ని బట్టి కానీ దగ్గరగా ఉండే వాళ్ళని బట్టి కానీ త్వరగా అనేది జరుగుతుంది. డిస్టెన్స్ బేస్డే కొంచెం ఇదవుతుంది. ఎవరు త్వరగా బుకింగ్ చేసుకుంటే ముందుగా వాళ్ళకి ప్రయారిటీ వైజ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తుంటాం. అంటే 2022లో ప్రారంభించారు కదా దీన్ని, ఈ తలంబ్రాలని, అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం ఉంది. లాస్ట్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ 1551 ప్యాకెట్లు మన ఖమ్మం బస్ స్టేషన్ నుంచి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని డబల్ చేయాలనేది ఆలోచన. ఇలా గణాంకాలు చూసుకుంటా పోతే లాస్ట్ ఇయర్ 1,17,000 ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఆ ఫిగర్ని 1.17 into 2 డబుల్ చేయాలనేది మా ఎండి గారి ఆలోచన, మా ఆలోచన, మా యొక్క కార్మికుల అందరి ఆలోచన. ఆర్టీసీలో చాలామంది పనిచేస్తుంటారు కదా, వీళ్ళకి ఈ శ్రీరామ సందర్భంగా ఏం చెప్తారు మీరు? ఆర్టీసీలో పనిచేసే మా ఉద్యోగులందరికీ సమయం వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ గేట్ మీటింగ్స్లలో ఎక్కడైనా గ్యాదర్ అయినప్పుడు, తర్వాత వాళ్ళతోని టీ తీసుకునే విరామ సమయాలలో మన యొక్క స్కీమ్స్ గురించి చెప్తాము. అలానే మన టీం ఖమ్మం అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయటం జరిగింది. ఆ గ్రూప్లో కూడా ఇలాంటి ఐటమ్స్ ఉంటే పోస్ట్ చేస్తే మేము చెప్పకుండానే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ అట్లాంటివి ఉంటే ఒక చిన్న సెల్ లాగా ఉంటుంది ఖమ్మం డిపోలో, దాంట్లో వాళ్ళు ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుంటారు. ఆ విధంగా మేము మా యొక్క ఉద్యోగుల మధ్య వార్తను మాత్రం బాగా స్ప్రెడ్ చేస్తాము. ఓకే, మనతో పాటు ఇక్కడ తలంబ్రాలు తీసుకున్న ఒక ప్రయాణికుడు అడుగుదాం. చెప్పండి, మీరు మొదటిసారిగా తీసుకున్న తలంబ్రాలు ఎలా అనిపిస్తుంది? నేను గతంలో కూడా బుక్ చేసుకున్నాను. గతంలో బుక్ చేసుకున్నా కూడా మాకు కార్గో వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి అక్షంతలు, తలంబ్రాలు ఇంకా మాకు పంపించారు. కార్గో ద్వారా మాకు ఇంటికే పంపించేశారు. చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ వరకే చాలా రుణపడి ఉన్నాము. భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామనవమికి మేము వెళ్ళలేకపోయినా సరే ఆర్టీసీ వాళ్ళ కార్గో ద్వారా మేము ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం తలంబ్రాలని. చాలా సంతోషం. ఓకే, మొత్తం చూసినట్టయితే ఆర్టీసీ సంస్థ మాత్రం చాలా ఏదైతే భద్రాచలం సీతారాముల వారి గుడి దగ్గరికి పోలేని సమక్షంలో మాత్రం ఏదైతే ఆర్టీసీ ఎండి సజ్జనరు ప్రవేశపెట్టిన ఈ తలంబ్రాలు అనేది నేరుగా
కార్గో ద్వారా ఇంటికి రావడం మాత్రం చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలంలో సీతారామన చంద్రస్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకి వెళ్ళలేని పరిస్థితులు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎండలు బాగా ఉన్న నేపథ్యంలో వెళ్ళలేని పరిస్థితులు మాత్రం తలంబ్రాలు నేరుగా ఇచ్చేందుకు కూడా ఆర్టీసీ మాత్రం వినూత్నమైన కార్యక్రమం శ్రీకారం చుట్టూ చెప్పవచ్చు. మొత్తానికైతే తలంబ్రాలు తీసుకునేందుకు కూడా చాలామంది ప్రయాణికులు కూడా ఆన్లైన్లో వచ్చి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి.